ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం ఖాయం. ఎన్ని సీట్లతో వస్తారనుకుంటున్నారు? 175కి 175 అని పార్టీ వారు చెప్తున్నారు, కానీ 135 గ్యారంటీగా వస్తాయని మా నమ్మకం. ఎందుకు సీఎం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎందుకు సీఎం అవుతారనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టో అనే దాన్ని భగవద్గీత, ఖురాన్, బైబుల్ లాగా చెప్పి ప్రతి ఆఫీసులోనూ తన యొక్క క్యాలెండర్ని పెట్టుకొని 99% మంది ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు. కాబట్టి పేద ప్రజల్లో సంక్షేమం బాగా వెళ్ళింది. కాబట్టి ప్రతి ఇంటికి జగన్ ఫలాలు అందుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడని ప్రగాఢమైన నమ్మకం మాకున్నది. చంద్రబాబు నాయుడు ఎందుకు వద్దామనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 600 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు జరగలేదు సరిగదా. ప్రతిపక్షంలో ఉండి కూడా తన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఈర్ష్య, అసూయ, ద్వేషాలతోనే అతను ప్రతిపక్షంలో కూడా బాయ్కట్లు చేస్తూ అసెంబ్లీని కూడా సరిగా జరగకుండా ప్రజలందరూ చూస్తున్నారు. ఇది ప్రజలు అందుకనే జగన్మోహన్ రెడ్డికి మరింకోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. అభివృద్ధి లేదు, అవినీతితో పరిపాలన నడుస్తుందని ప్రతిపక్షాలు అంటున్నారు. దాన్ని ఏమంటారు? అభివృద్ధి లేకుండా ఎందుకు లేదండి, అభివృద్ధి ఉన్నది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం అప్పు చెప్పే టయానికే అప్పులతో అప్పు చెప్పారు. దానికి తోడు 2 సంవత్సరాలు కరోనా వచ్చి అవస్థపడితే గవర్నమెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి భరించి నడుపుకొచ్చాడు. అదే చంద్రబాబు అయితే నడిపేవాడు కాదు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. అలాంటి దశలో కూడా ఈ ప్రభుత్వాన్ని 4 ఏళ్ళు చక్కగా నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి అప్పులు చేశాడంటే మనకంటే 7-8 రాష్ట్రాలు ఎగువన చాలా అప్పులు చేసినాయి. మన రాష్ట్రం 7ో 8ో రాష్ట్రంగా మిగిలింది. ఇంతకంటే గొప్పగా ఎవరు పరిపాలించలేదు. ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రులు కూడా పరిపాలించలేదు. సీనియర్ ముఖ్యమంత్రులు ఉన్నా కానీ ఇతను తొలిసారి ముఖ్యమంత్రి అయినా ఇతను ఇచ్చిన హామీలు కానీ ప్రజలకు చేసే ఇది కానీ మంచి చెడు అన్నీ కూడా చాలా అనుభవంతుడిలాగా ఇది చేశాడు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే కావాలనుకుంటున్నారు. టీడీపీకి వ్యక్తిగతంగా పోటీ చేస్తే 23 వచ్చే పరిస్థితి లేదు. ఇక టీడీపీ, జనసేన వాళ్ళు కలిసి ఉంటే మహా అయితే ఒక 20-30 కంటే ఎక్కువ వాళ్ళు ఇది చేసే పరిస్థితి లేదు. బీజేపీ కలుస్తుందని మేము అనుకోవటం లేదు. జనసేన వీళ్ళు కలుస్తారు కాబట్టి జనసేన ఓటు కూడా దీనికే పడుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. జనసేన కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉన్నది. వైసీపీకి 130 వస్తే గ్యారంటీ అని మేము చెప్తున్నాం కదా. పార్టీ వారు 175కు 175 రావాలని కోరిక, 130కి తగ్గమనేది మా అంచనా. Like and subscribe Eagle Media Works.